ఈ వీడియోలో మనము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ అన్నమాట. దీని హైట్ వచ్చేసి 182 మీటర్స్. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ కట్టడానికి అది కూడా సర్దార్ వల్లభాయ్ గారిదే ఎందుకు కట్టారన్న విషయాలు అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి మనకు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారిచే పాలించే రాష్ట్రాలు అలాగే బ్రిటిష్ అండర్ కంట్రోల్లో ఉన్న ఇతర రాజులని మీకు ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు స్వతంత్ర దేశంగా, అలాగే లేకపోతే మీకు ఇష్టమన్నట్లయితే ఇండియా అనే కంట్రీలో మీ రాజ్యాన్ని కలిపేయచ్చు అని ఒక ఆఫర్ అయితే బ్రిటిష్ వారు అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 560 సామంత రాజ్యాలు అలాగే 11 రాష్ట్రాలను ఒప్పించి మన ఇండియా దేశంలో ఈ 560 రాజ్యాలను కలపడం అయితే జరిగింది. దానికి గాను ఇతనికి గౌరవంగా ఇంత పెద్ద స్టాచ్యూ అయితే మనం మోడీ ప్రభుత్వం కట్టించడం అయితే జరిగింది. ఈ 560 రాష్ట్రాలు ఆ సామంత రాజ్యాలు అనేది మామూలుగా అయితే ఈజీగా అయితే కొన్ని రాజ్యాలు మన ఇండియాలో కలవడానికి ఇష్టపడలేదు. కొన్ని వాటిపైన సైనిక చర్య చేపించి బెదిరించి ఇలా వివిధ రాష్ట్రాలను మన దేశంలో కలపడం అయితే జరిగింది. అందుకు గాను ప్రతీకగా ఇంత పెద్ద స్టాచ్యూ అయితే ఉంది. అండ్ అలాగే ఇంత పెద్ద స్టాచ్యూకి ఆర్కిటెక్ట్ వచ్చేసి రామ్వి సుతారు, ఇతనికి పద్మభూషణ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంత పెద్ద స్టాచ్యూని కట్టడానికి మెటీరియల్గా స్టీల్ ఫ్రేమింగ్ అలాగే బ్రాంజ్ని అయితే వాడడం జరిగింది. కాంక్రీట్లో కలిపి వాడడం అయితే జరిగింది. ఈ స్టాచ్యూని మొదటగా స్టార్ట్ చేసింది 31 అక్టోబర్ 2030లో అండ్ కంప్లీట్ అయింది మాత్రం 13th అక్టోబర్ 2080లో. ఎందుకంటే 31 అక్టోబర్ నాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే అనమాట. దానికి ప్రత్యేకంగా దీన్ని స్టార్ట్ చేశారు, అలాగే ఓపెన్ కూడా చేశారు. ఈ స్టాచ్యూ అనేది గుజరాత్ రాష్ట్రంలో నర్మదా రివర్ ఒడ్డున సర్దార్ సరోవర్ డ్యామ్ ఒడ్డున అయితే ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి దాదాపు 3000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ద సెకండ్ టూరిస్ట్ స్పాట్ నెక్స్ట్ తాజ్మహల్ అనమాట. రాబోయే 20 సంవత్సరాల్లో ఏవైతే 3 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారో టూరిజం ద్వారా ఆ 3 కోట్లు అనేవి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చే డబ్బులన్నీ ఈ స్టాచ్యూ పైన మనకు ప్రాఫిట్గా చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఎన్నో విమర్శలు అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పైన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద స్టాచ్యూ అవసరమా, ఇన్ని డబ్బులు వేస్ట్ చేయడం అవసరమా అని అయితే చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు మీ ఉద్దేశంలో ఈ వ్యూవర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారైతే కింద కామెంట్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడం న్యాయమా అన్యాయమా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.